సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. ఉపనిషద్ విజ్ఞానము అనే శీర్షికలో శ్రీ లోకనాథం గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 52వ ప్రసంగం చేస్తున్నారు. ఈనాటి ఉపనిషత్ ఈశావాస్యోపనిషత్ దానిపై ప్రసంగిస్తారు. శ్రీ లోకనాథం గారికి స్వాగతం. ధన్యవాదాలు సార్. ఓం తత్సత్. ఓం ఓం గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. ఓం సర్వగురుభ్యో నమః. పరిపూర్ణ పరబ్రహ్మ స్వరూపులైన ప్రియాత్మ బంధువులారా, వందనములు. మనము ఈశావాస్యోపనిషత్తులోని మంత్రములను గురించి చర్చించుకుంటున్నాము. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అనేజదేకం మనసో జవీయో నైనద్దేవా ఆప్నుస్ఫోరమర్షత్ తద్ధావతో జ్ఞానచ్యేతి తిష్టః తస్మిన్నాపో మాతరిస్వా దధాతి అనే 4వ మంత్రమును మనము తెలుసుకుని ఉన్నాము. అనేజత్ చలించినటువంటిది కాదు, దృఢమైనటువంటిది. ఏది చలించకుండా ఉంటుందో అది నిత్యంగా ఉంటుంది. ఏది సత్యమో అది నిత్యంగా ఉంటుంది. ఏది నిత్యమో అది సత్యము. త్రికాలాబాధ్యం సత్యం, 3 కాలాలలో కూడా అది ఉంటుంది. భూత భవిష్యత్ వర్తమాన కాలంలో కూడా చలనము లేకుండా స్థిరంగా ధ్రువంగా ఉన్నటువంటిదే ఆత్మస్వరూపము, ఆత్మతత్వము. ఆ ఆత్మతత్వాన్ని గురించి మనకు వివరిస్తున్నారు. అంటే ఈ ఆత్మ, ఈ పరబ్రహ్మకు చలనము లేదు, ఒక్కటి అంతటా వ్యాపించి ఉన్నది. ఇది అందువలన మనస్సు కన్నా వేగవంతమైనది. జ్ఞానేంద్రియాదులన్నీ కూడా ఆత్మను తెలుసుకొనజాలవు. వాయుదేవుడు కానీ సూత్రాత్మనే హిరణ్య గర్భుడి ద్వారా జీవుల కర్మ ఫలాలనంతా కూడా ఆ ఫలములను విభాగం చేసి ఈ పరబ్రహ్మ ఆ విభాగం చేసి వాళ్ళకు అందజేసే విధానములో నియమించి ఉన్నారనే ఒక తాత్పర్యం. అందులో మనము మొట్టమొదట ఇది కదలాడేది కాదు. దాని గురించి చంద్రుడు పైన ఉన్నప్పటికీ జలము కదులుతూ ఉంటే చంద్రుడు కదులుతున్నాడే గాని చూసే వాళ్లకు వస్తుతః యథార్థంగా చంద్రుడు కదలడం లేదు అనేది మనకు నిరూపితమైంది. ఏకం ఏకం సత్ విప్రా బహుదా వదంతి, అంటే ఉన్నది ఒకటే వస్తువు ఏకం. ఈ ఆత్మతత్వము, ఈ పరబ్రహ్మం ఇది ఏకం, ఒకటే. ఏకోవసి సర్వభూతాంతరాత్మ రూపం రూపం ప్రతిరూపో బభూవ. ఈ సర్వభూతాల యందు వసించు ఉన్నటువంటి ఈ ఆత్మ ఒకటేను. రూపాలు వేరుండొచ్చు, ఇంకొకటి వేరుండవచ్చు. రూపనామ ఆలు
మనం తీసుకుంటూ పోతే ఏదైతే రూపముందో ఆ రూపాన్ని తొలగించుకుంటూ పోతే, ఆ నామాన్ని తొలగించుకుంటూ పోతే ఏమి మిగులుతుంది? ఆత్మ మిగులుతుంది. ఆత్మ ఒక్కటే ఉంటుంది. అది ఎలా? యదృశ్యం తన్నశ్యతి. కనిపించేదంతా కూడా నశించదు. కానీ ఇక్కడ ఆభరణాలలో ఉన్నటువంటి ఈ బంగారు ఆభరణాలలో ఉన్నటువంటి రకరకాలైనటువంటి ఆభరణాలకు రూపముంది, నామముంది. నామ రూపాలున్నాయి. అంటే ఒక బంగారుతో చేసినటువంటి చేతులకు వేసుకునే బంగారు ఆభరణాన్ని గాజులు అంటాము. కంఠములో వేసుకున్నటువంటి బంగారు ఆభరణాన్ని హారం అంటారు, నెక్లెస్ అంటారు, రకరకాల పేర్లతో ఉన్నాయి. చెవులకు రింగులు లేదా కుండలములు, రకరకాల పేర్లు, ఆ పాపడి బొట్టు, రకరకాలు కాళ్ళ అని. ఇవన్నీ ఈ రూపము నామం అంటే ఒకదానికి ఒక పేరు, ఒక రూపం. ఈ రూపము ఈ నామము వీటిల్లో ఉన్నటువంటి ఆభరణాల్లో ఉన్నటువంటి రూపనామాలను తీసేయండి, ఏం మిగులుతుంది? బంగారే ఉంటుంది. బంగారుకు రూపము అంటే ఇవన్నీ ఈ రూపం కనిపించే రూపం రింగు కానీ హారం కానీ తీసి దాన్ని కరిగించి ఎన్ని పెడితే ఏది మిగులుతుందంటే బంగారమే ఉంటుంది. కానీ అలాగే ఇక్కడ మీకు కనిపించే ప్రతి వస్తువులో జీవులు అన్నిట్లో ఉంటే అంతటలో ఉన్నటువంటి ఉండేది ఒక్కడే, అదే ఆత్మతత్వం. శత్రువునందు మిత్రుని యందు ఉండేది ఆత్మస్వరూపం ఒకటే. అదేమిటండి? ఆయన శత్రువు, ఈయన మాకు మిత్రుడు అంటే ఈ మిత్రుడు మలినము అమలినము శుచి ఏదైనా ఉన్నాయి. కానీ ఈ ఆత్మతత్వానికి ఏది అంటదు. ఘటాకాశము మఠాకాశం మనం చెప్పుకున్నాం కదా. ఆ విధానములో ఈ రూప నామాలని తొలగించుకుంటా పోతే నేతి 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 అని చెప్పుకుంటా పోతే ఏదైతే మిగులుతుందో అదే ఏకం. ఏకమేవా అద్వితీయం బ్రహ్మ. ఏకం అద్వితీయం అంటే రెండవ వస్తువు లేదు, ఉన్నది ఒకటే. కానీ ఇవి కదలాడినట్టు ఈ జగత్తు అవి అని మనకు కనిపిస్తున్నది, రజ్జు సర్ప భ్రాంతి వలె కనిపిస్తున్నది. అంతేగాని ఈ ఉన్న బ్రహ్మ లేదా ఆత్మతత్వం అనేది ఏకం అద్వితీయం. ఎందుకు ద్వితీయం అనేది ఉంటే ఆ బ్రహ్మ ఆత్మతత్వానికి భంగం వాటిస్తుంది. ఆది అంతములు మధ్యములు లేనదని మనం తెలుసుకున్నాం కదా. ఆ విధానంగా ఈ ఏకమేవ అద్వితీయం బ్రహ్మ. కాబట్టి అన్ని రూపాలలో ఉన్నటువంటిది, సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటిది ఈ బ్రహ్మ ఒక్కటే అనేది మనం తెలుసుకోవాలి. ఈ ఆత్మతత్వం అంటే ఏమిటంటే అనారోపితాకారం తత్వం. అంటే ఆకారము ఇవన్నీ ఆరోపించినటువంటి అన్నిటి వదిలిపెడితే అటువంటి అనారోపితాకారము తత్వం. అంటే ఆకారం లేదు, ఆకారాన్ని లేదు. ఏ విధంగా? ఆకాశము వలె. ఆకాశంలో ఏముంది? ఏం కనిపిస్తున్నది? ఏ ఆకారం కనిపిస్తున్నది? వాయువు ఉంది, అవకాశాన్ని ఇస్తున్నది. కాబట్టి అది ఆకాశము వలె సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి ఒకటే ఆత్మతత్వము. అందుకనే అక్కడ ఏకం అని చెప్పినారు. మళ్ళా ఏం చెప్పిన? మనోజవీయ. మనస్సు కంటే మన జవీయ అంటే జవము అంటే శక్తి ఉండేది అన్నమాట. అంటే మనస్సు కంటే వేగంగా పరిగిస్తుంది లేదా వేగంగా చేరుతుంది అని అర్థం. మనము ఆంజనేయ స్తోత్రం అయిన చదివేటప్పుడు కూడా ఆ
ఆ ఆంజనేయుని ప్రార్థిస్తారు ఏమని? మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయోధ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి శరణం ప్రపద్యే అని మనోజవం, ఆయన మనస్సు వేగంతో కదులుతాడు, లంకకు కానీ ఎక్కడైనా ఎగురుతాడు. కానీ అంతకంటే వేగంగా ముందే ఉంటుంది ఈ ఆత్మ. ఎట్లా? ఇప్పుడు మనము ఉదాహరణకు ఒక విమానం పోతున్నదండి. విమానము, మనసు, ఇంకొక ఆకాశమో ఏదో పెట్టుకుంటే ఏది ముందు చేరుతుంది? విమానం ముందు చేరుతుందా? అమెరికాకు పోవాలంటే 10 గంటల సేపు నాన్ స్టాప్లో ఆ దుబాయ్ నుంచేస్తే 10 గంటల్లో కూర్చోవాలి. కానీ ఈ మనసు నువ్వు అమెరికాకు పోయి వచ్చినప్పుడు ఈ మనసు ఒక క్షణంలోనే అక్కడ చేరుకుంటుంది. అవునా? అంటే అక్కడ చూసినటువంటి విషయాలను నీకు అప్పుడే అక్కడ చేరుకుంటుంది. లేదా నువ్వు గంగా నది కానీ లేకపోతే హిమాలయ పర్వతం కానీ ఏ ప్రదేశమైనా మనం తీసుకుంటే మన మనసు అక్కడ పోయి చేరుకుంటుంది, మళ్ళా వస్తుంది. అంటే మనసు పోతూ వస్తుందా? బయటికి ఏమన్నా పోయి మళ్ళా లోపలికి వస్తుంది? లేదు. అది ఎక్కడ ఉన్నది? మన దేహంలోనే ఉన్నది, శరీరంలోనే మనసు అంతా వ్యాపించి ఉన్నది. అంతేగాని అది ఎక్కడికో పోయి మళ్ళా అక్కడికి పోయి అక్కడి నుంచి వెనక్కి వచ్చేది రన్నింగ్ రేస్లో మాదిరి లేదు. అంటే మన భావం ఏమన్నా అమెరికా మనసులోకి వస్తున్నదంటే అది లేదు. అంటే ఈ మనసు దాన్ని గురించినటువంటి అక్కడ చేరి అక్కడ ఉన్నటువంటి స్థితిగతులంతా అవగాహన చేసుకుంటుంది అనేది అర్థం. ఆ ప్రదేశం రాదు, ఇది రాదు. అయితే మనసు ఒక క్షణంలోనే చేరుకుంటా ఉంది. కానీ అంతకంటే ముందే అక్కడ ఉంది. ఎందుకు? ఆత్మ అంతా సర్వత్రా వ్యాపించి ఉన్నది కాబట్టి ఈ మనసు అక్కడికి పోయి దాని గురించి ఆలోచించక ముందే, అక్కడ అడుగు పెట్టక ముందే ఈ ఆత్మ అక్కడనే ఉన్నది కాబట్టి అందువల్ల ఈ ఆత్మ మనసు కంటే వేగమైనటువంటిది, రాకెట్టు కంటే వేగమైనటువంటిది. మనము లోకంలో గుర్రాలు అవి ఇవి పరుగు పందాలు అవన్నీ పెడతారు. అవి పెట్టినప్పుడు ఏది ముందు పోతుంది ఏది వెనక అని ఉంటాం. ఆ విధానంలో ఈ మనసును కూడా మనసు కంటే ముందు అక్కడ ఉన్నది. ఆ మనసు పోయేదానికి కూడా చైతన్యం ఏది? ఆత్మ చైతన్యము. ఆ మనసు కదలాలంటే లేదా మనసు పని చేయాలంటే కూడా ఈ ఆత్మ చైతన్యం ద్వారానే అది పని చేస్తున్నది. లేకపోతే మనసుకు కూడా శక్తి లేదు, జడమై అట్లా లీనమైపోతుంది. కాబట్టి మనసు మనసు అంటే ఏమిటి? సంకల్ప వికల్పాలసే. ఒక వస్త్రంలో ఉన్నటువంటి పోగులు, పడుగు పేక అంటారు. నిలువుకున్నటేమో పడుగు, అడ్డంగా ఉన్నటువంటి పేక. ఇవన్నీ అట్టా ఈ పోగులు నిలువు అడ్డం పెనవేసుకుంటే ఒక వస్త్రం. మన వస్త్రం ఏ వస్త్రమైనా తీసుకోండి, ఇట్లా నిలువుకు అడ్డానికి ఉంటాయి. ఈ దేనిని అక్కడ తీసేస్తే అక్కడ మనసైన ఉండదు. అది కదలాలన్నా కానీ దానికి ఎవరు శక్తి, మూలమైనటువంటి శక్తి అంటే ఆత్మ ఉంది. ఆత్మ అనేది ఉండబట్టే ఈ దేహము ఉంది. దేహం లేదనుకోండి, దేహం పడిపోయిందని మనసు ఉందా? లేదు. దాని కదలికుందా? లేదు. లేదా గాఢ నిద్రలో ఉందంటే అణిగిపడింది. దానికి శక్తి రావాలన్నా, కదలికి రావాలన్నా ఈ ఆత్మతత్వం ద్వారానే వస్తుంది. కాబట్టి మనము ఈ మనసు కదలినప్పటికి కూడా ఇది అంతకంటే ముందే ఆత్మ అక్కడ ఉన్నది కాబట్టి ఈ వేగవంతమైనది ఆత్మ అని మనం అవగాహన కొరకు చెప్తున్నారు. అంతేగాని దానికి పంది పెట్టడము ఇట్లానే విధానం ఏం కాదు, అర్థమయ్యేదానికి. అందుకని ఏకం సర్వభూత తల్పు ఉంది.
అది అనే చెప్తాను. అంటే అచలము. అంటే నిత్యమైనటువంటి స్వరూపంతో ఉంది. నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వరూపం అంటారే. ఈ ఆత్మతత్వం ఏమిటి? నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వరూపం. వాటి గురించి మనం ఇంకా వివరంగా తెలుసుకుంటాం. అంటే ఇప్పుడు ఈ మంత్రంలో చెప్పినటువంటి విషయాలు మార్పు లేదు, చలనం చెందే దాని ఏవైతే మార్పు చెందుతా ఉన్నాయో అవన్నీ చలనం చెందే ఇవన్నీ పక్కన పెడితే అట్లా పెట్టుకుంటూ పోతే అప్పుడు చలనం లేనిది ఏదైతే ఉందో అదే ఆత్మ అన్నమాట. అది హృదయంలో ఉంది. హృదయంలో ఈశ్వరుడు ఉన్నాడంటారే ఆ భావన అన్ని జీవుల్లో కూడా ఉండే ఆత్మ ఒకరే. కానీ ఈయన ఈయన ఈ వ్యక్తిలో ఉండేది ఒక ఆత్మ, ఆ వ్యక్తిలో ఉండేది పరమాత్మ, ఇంకొకరు వేరనే కాదు. అన్ని జీవుల్లో ఉన్నటువంటి ఆత్మ స్వరూపం ఒకటే. అదేంటంటే ఆయన గుణగణాలు వేరు, ఈయన గుణగణాలు వేరు, ఆయన చేష్టలు వేరు, ఈయన చేష్టలు వేరు అని మీకు సందేహం రావచ్చు. ఈ ఆత్మ ఏమిటి? సాక్షిభూతంగా ఉన్నది. సాక్షి అంటే ఈ వ్యక్తి ఈ శరీరం చేసే కదలికలను కానీ పనులను కానీ గమనిస్తూ ఉన్నది. ఇక్కడ ఉండేది ఒకటే. ఇక్కడ ఉండే ఈ జీవుల సర్వ భూతాలలో అంటే మనుషుల్లో, జీవరాశుల్లో, పశు పక్షాదుల్లో ఉండేది కూడా అంతా ఒకే ఆత్మ. అవిభక్తం విభక్తేషు భగవద్గీతలో కూడా చెప్తారు చూడండి. అవిభక్తం అది విభజించినది కాదు, కానీ విభక్తేషు అంటే రకరకాలైనటువంటి అన్ని రకాలైనటువంటి జీవుల్లో కూడా ఉన్నది. అంతా సర్వత్రా వ్యాపించి ఉన్నదే ఆత్మతత్వము. అదే సత్యమైనది. ఆ సత్యం ఏమిటి? ఇప్పుడు ఈ కాలంలో ఉంది, వర్తమానంలో ఉంది, భూతకాలంలో లేదు, లేకపోతే భవిష్యత్తులో ఉండబోదు అనేది లేదు. త్రికాలాబాధ్యం 3 కాలాలలో ఉంది. చూడబడేదంతా మారిపోతా ఉంటుంది. ఆత్మ మారిపోతుందా? ఈ జగత్తు మనం చూస్తూ ఉంటాము. ఇది పుట్టుత షడ్వికారాలతో కూడుకున్నది. ఇప్పుడు చెట్టు పెరుగుతుంది, పడిపోతుంది, ఇంకొకటి. అట్లనే ప్రతి శరీరం కూడా బాల్యావస్థ ఇట్లా మార్పులు అనేది చెందుతూ ఉంటుంది. కానీ ద్రష్ట మాత్రము మారతాడా? మారడు. ఆ దృశ్యం మారిపోతుంది. మనం చూసేది మారుతా ఉన్నదే కానీ మనం చూసేవాడు ఒకటిగానే ఉంటాడు అన్నమాట. అట్లా చలనము లేకుండా ఏది సత్యమో ఏది నిత్యమో ఈ దృశ్య జగత్తంతా కూడా వ్యాపించినటువంటి నిత్య సత్య బుద్ధ ముక్త స్వరూపమే ఆత్మ. అదే తన యందు ఉందని చూసుకోవాలా. ఈ ఎట్లా అండి మీరు ఆత్మతత్వం అంటే తన యందు ఆ ఆత్మ ఉన్నది. ఆత్మ ఉన్నది కాబట్టి మనం మాట్లాడుతున్నాము, కదులుతున్నాము, చేస్తున్నాము. దానిని మనము మన దేహం అంతర్దృష్టి అంటారే, ధ్యానములో వీటిల్లో కూడా ఈ ఈ సాక్షిత్వాన్ని మనము మన మనసు ఏమిటి, నేనేమన్నాను, అహంగృహోపాసన అంటారు. నేను అహం బ్రహ్మ అనే ఉపాసన ద్వారా అహం అనే నేనే ఈ సర్వభూతములో ఉన్నటువంటి అంత ఏకమైనటువంటి చైతన్య స్వరూపం కూడా నేనేను అని సద్గురు ద్వారా వారు చెప్పినటువంటి బోధల ద్వారా ధ్యానం చేసినట్లయితే మనకు విషయం అనేది ఏకత్వం అనేది అనుభవానికి వస్తుంది. అనుభవపూర్వకంగా సశాస్త్రీయంగా తెలుసుకోగలుగుతాడు. దాన్నే ఆత్మ సాక్షాత్కారం అని చెప్తారు కదా, ఆ విధంగా. అంతేగాని ఈ మనసు అనేది ఇది కదలదు, విరోధాభాసం కోసం అట్లా చెప్తారు. ఎందుకు? మనం ఒక పరుగు కింద అది పోయేది లేదు, వచ్చేది లేదు, ఇక్కడనే ఉంటుంది మనసు. అక్కడికి పోయి తిరుక్కోన్నది అంటే ఇక్కడ ఉండే దాన్ని గ్రహిస్తూ ఉన్నది అని మనం అనుకోవాలి.
కానీ ఈ ఆత్మ చైతన్యం అనేది దేశ కాలము కూడా, దేశం కానీ ఈ దేశం ఆ దేశము, వస్తువు, వీటికన్నిటి కూడా ఈ వస్తు పరిచ్ఛేదం లేదు. వీటిల్లో విచ్ఛిన్నత్వం అనేది లేదు, దాన్ని విభజించే విధానం లేదు. అంతా నిండి ఉన్నది కాబట్టి, నిబిడీకృతమై ఉన్నది కాబట్టి ఈ ఆత్మతత్వము ఆ విధంగా ఉన్నది. కానీ మనము ఇది నిజమేనా, ఉత్త మాటలు చెప్తున్నారంటే ఆ మనసులో ఉన్నటువంటి నామ రూపాలను మనం తీసేసుకుంటా రాగలిగితే, అభ్యాసం చేయగలిగితే, అటువంటి ధ్యానము, అటువంటి ఉపాసన చేయగలిగితే అప్పుడు మనకు తెలుస్తుంది. అంతేగాని ఇది ఒక జాతి కానీ, ఒక రూపం కానీ, రంగు కానీ ఏమి లేవు. మనకేమిటి, ఇది నల్లగా ఉంది, తెల్లగా ఉంది, లేకపోతే ఎర్రగా ఉన్నారు, ఇట్లా అనుకుంటాం. ఇవన్నీ వాటినంతా తొలగించుకుంటా పోతే అసలైనటువంటి నామ రూప ద్వంద్వాలను పూర్తిగా తొలగించుకుంటూ పోతే, అప్పుడు దాన్ని అధిగమించిపోతే అప్పుడు మనము ఆత్మతత్వాన్ని చూడగలరు. ఎవరైతే ఈ నామరూప ఈ ద్వంద్వాలను అధిగమించిపోతారో వాళ్ళు తెలుసుకోగలరు అని మనకు ఈ ఉపనిషత్తులోని ఈ మంత్రం మనకు తెలియజేస్తున్నది. అంటే ఈ ఉపనిషత్తులో ఏకమేవా అద్వితీయం బ్రహ్మ, ఇది ఒకటే అని తెలియజేస్తా ఉంది. కాబట్టి తెలుసుకో. అందుకని భగవద్గీతలో కూడా చెప్పి, నమే విదు సురగణా ప్రభవం న మహర్షయ అహమాదిర్హి దేవానాం మహర్షీనాంచ సర్వశః యో మామజమనాదించ వేత్తి లోకమహేశ్వరం అసమ్మూఢ సమర్థేషు సర్వపాపై ప్రముచ్యతే. యో మాం అజం అనాదిం వేత్తి లోక మహేశ్వరం, ఇవి నాకు ఆది అంతాలు లేవు అని భగవద్గీతలో కూడా మనకు అట్టే సురగణాలు కూడా దేవతలందరూ కూడా నన్ను తెలుసుకోలేరు. వాళ్ళు నన్ను తెలుసుకొని జాలరు. ఎందువల్ల అటువంటి తత్వము వాళ్ళు ఈ యొక్క ఉపాసన చేయనటువంటి వాళ్ళు ఎవరు తెలుసుకోలేరు. ఆత్మతత్వ విచారణ చేసేవాళ్ళు అనుభవపూర్వకంగా తెలుసుకోగలరని మనకు ఈ మంత్రము ఉపదేశించుతున్నది. అంతేకాదు ఈ జ్ఞానేంద్రియాలు అంటే ఏమి మనం తెలుసుకున్నాము. శ్రోత్రత్వ చక్షుర్ జిహ్వా ఘ్రాణములు, అంటే శ్రోత్రం అంటే చెవులు, త్వక్ అంటే మన చర్మము, స్పర్శ జ్ఞానం ఇచ్చేది. చక్షు కన్నులు, 2 చక్షులు ఉన్నాయి కదా, 3వ చక్షు పాలనేత్రంలో కూడా అది ఏ విధంగా భ్రూకుటంలో ఉందనేది మనం ముందు తెలుసుకుంటాం. జిహ్వ నాలుక మాట్లాడేదానికి, రుచికు, వీటికంతా. ఘ్రాణం వాసన, ఈ ఘ్రాణేంద్రియం ఉందే, ఈ ఇంద్రియ విషయాలు శబ్ద స్పర్శ రూప రసగంధాలు, వీటికి ఈ జ్ఞానేంద్రియాలు కూడా తెలుసుకోలేరు. ఎందువల్ల? యతో వాచో అప్రాప్య మనసా సహా, యతో అప్రాప్య పొందలేము, మనసో వాచ వాక్కులు గాని, అంటే పదాలతో గాని ఈ మనసు గాని దాన్ని పొందలేదు. ఎందువల్ల? ఈ మనసు విశుద్ధపడాలి. విశుద్ధమై శుద్ధ మనస్సు అయి అది బుద్ధిలో విలీనమైపోయినప్పుడు, అది లయించిపోయినప్పుడు అచలం అంటారే, అమనస్కం అంటారే. వేరే కొంతమంది అమనస్కం అని చెప్తారంటే మనసు లేదు అక్కడ. ఆ మనసు లైవ్ అయిపోయింది, ఆ బుద్ధి. అటువంటి శుద్ధ బుద్ధి తత్వంలోనే ఈ ఆత్మతత్వమును తెలుసుకోగలరు అనే విషయాన్ని మనకు ఈ మంత్రం ఉపదేశిస్తున్నది. అంతేకాదు మాతరిశ్వా దధాతి అనే మాటకు మాతరి అంతరిక్షమునందు, శ్వసితి మాతరిశ్వా అంటే శ్వసితి గచ్చతి గమనం అంటే మన పోకలు రాకులు
మనం ఎట్లా ప్రయాణం ఉంది, అది ఒక గమనం, ఒక కదలిక. అంతరిక్షంలో సంచరించు వాయువు. ఈ వాయువు సకల ప్రాణులు, మనం వాయువు చేతనే కదా మనము మన జీవనం కానీ వాయువు ఇట్లా చేయబెట్టి చూస్తారు, ఉన్న ప్రాణం ఏమన్నా ఉందా లేదా, ఎక్కడనో కొంచెం ఉందని ముక్కు దగ్గరనో లేదా నాడి పట్టుకొని ఏమన్నా ఆడుతుందా లేదా అని చూస్తారు అంత్యకాలంలో వీళ్ళు. ఎందుకు? ఆ వాయువు అన్నమాట. ఆ వాయువు ఉంటేనే ఆ ప్రాణవాయువు, ఆ వాయు స్వరూపములనే. ఆ వాయువు కదలాలంటే కూడా ఈ ఆత్మ చైతన్యం చేతనే ఉన్నది. ఆత్మ చైతన్యం ఉంటేనే వాయువు కూడా. ఈ సకల ప్రాణులను భరించే ఈ వాయువు సూత్రే మణిగణాయివ అని గీతలో చెప్పారు కదా, భగవద్గీతలో. అంటే పూలమాలలో దారం వలె సూత్రే మణిగణాయివ. సమస్త జీవులు ఈ వాయువుల్లోనే ఉంటారు. ఆ కారణం చేత ఈ వాయువును సూత్రాత్మ అని పిలుస్తారు. అంటే జీవులు చేసే ఈ సంబంధమైన శృతి సంబంధమైనటువంటి యాగాదులు కానీ, స్మృతి సంబంధమైనటువంటి సేవలు కానీ, వాపి కోప తటాక సత్ర నిర్మాణములు కానీ, ఇంకా నువ్వు ఏ పనులు చేస్తా ఉన్నా, ఏ పరోపకార సేవా భావంతో చేసే కార్యక్రమాలన్నీ కూడా వీటి వలన కలిగే పుణ్య ఫలాలను సూత్రాత్మ జీవులకు వారి వారి ఫలానుసారంగా విభజించి ఇస్తా ఉంటుంది. అంటే మంచి చేస్తే మంచి, మనకు తెలుసు కదా, చెడు చేస్తే చెడ్డ ఫలం. విత్తనము మధురమైనటువంటి విత్తనం పెడితే మధుర ఫలం వస్తుంది. మామిడి విత్తనం పెట్టారనుకోండి, ఏ బనగానా పండుదో లేకపోతే ఇంకోటో, అప్పుడు మధురమైనటువంటి ఫలం లభిస్తుంది. వేప చెట్టో లేకపోతే వేప విత్తనమో ముష్టి విత్తనమో వేసి ఫలం రావాలంటే వస్తుందా? ఆ విధానంగా ఆ రీతిగా ఎటువంటి దానికి ఏ కర్మకు ఆ ఫలితము ఇవ్వాలని ఈ హిరణ్య గర్భుడు ద్వారా విభజించి ఇస్తారన్నమాట. అంటే ఎవరు ఏది చేస్తే చేసుకున్న వాడికి చేసుకున్నంత, ఏది చేస్తే అది వస్తుంది. ఈరోజు దాన ధర్మాలు చేస్తే పుణ్యఫలం వస్తుంది, లేదా పరోపకారం ఆరార్థమిదం శరీరం, ఇతరులకు ఉపయోగపడే సేవలు చేస్తే ఆ ఫలము దక్కుతుంది. అంటే నేను ధనికుని కాదు, నా దగ్గర డబ్బులు లేవు, నేను ఎలా సేవ చేసేది అని అంటారు కొంతమంది. లోకోపకారం నీకు చేతనైనటువంటి చెయ్యి. మాట సాయం చేయగలిగితే చెయ్యి, 4 మంచి మాటలు చెప్తావా చెయ్యి. దాన్ని పోతా ఉంటే ఏదన్నా ఒక అడ్డంకు, ఒక రాయింది రోడ్లో, అది కొట్టుకొని ఎవరైనా పడిపోతారంటే దాన్ని పక్కన తీసి పెట్టడం కూడా అది ఒక సేవ. ఆ విధంగా నిషిద్ధమైనటువంటి కర్మలను త్యజించి శాస్త్ర విహిత కర్మలు చేసే వాళ్లకు అటువంటి ఫలితాలు. నిషిద్ధ కర్మలు చేసే వాళ్ళకు పాపం వస్తుంది కదా, ఆ పాప ఫలాన్ని కూడా ఈ సూత్రాత్మే విభజించి ఇస్తుందన్నమాట. అంటే ఎవరు ఏమి చేస్తే వాళ్ళకు. ఇప్పుడు పాప ఫలము, పాపం చేశారు అంటే ఏమిటి? పాపం చేసిన మనకి ఫలితం ఏమిటి? దుఃఖము, కష్టము, ఎన్నో బాధలు. నా బాధలు ఏం చెప్పాను, నాకు చాలా బాధలున్నాయి, నేను చెప్పుకోలేకున్నానని చాలా మంది దుఃఖిస్తూ ఏడుస్తూ వాళ్ళ వృత్తాంతాలన్నీ చెప్పుకుంటారు. ఏమిటి, ఎందువల్ల అని ఆలోచన చేసుకుంటే ఆ వ్యక్తి కూడా ఒక్కొక్కసారి బోధపడుతుంది. ఎందుకు నాకు ఈ విధంగా ఉంది, నేనేం చేశానో, ఏ జన్మలో ఏం చేశానో, నాకు సంతానం లేదు, అట్లా రకరకాలన్నమాట. దీనికి అంతం అనేటి ఏమి లేవు. ఇట్లా చెప్పుకుంటూ పోతే వీటికి లెక్కలేనటువంటి. కాబట్టి కోపంగా ఉండము, అవమానాలు రావడం, ఇవన్నీ కూడా రకరకాలైనటువంటి లోకంలో ఉన్నటువంటి అన్నీ కూడా ఈ కర్మ ఫలాలు అనమాట. అలా వచ్చేది మనం చూస్తాము. టెన్షన్గా ఉంటారు కొంతమంది, టెన్షన్లో కూడా హాయిగా ఉంటారు. ఆ బ్యాలెన్స్, అది ఆత్మతత్వాన్ని. పుణ్యఫలం వస్తే సుఖాలు వస్తాయి, మరి సన్మానాలు ఉంటాయి. అతనికి పట్టుకున్నదంతా బంగారం అని అంటా ఉంటారు. ఎట్లా అవుతుంది అది? నేను పట్టుకుంటే బంగారం కాదు, ఆయన పట్టుకుంటే బంగారం. అంటే
ఆ ఫలితానుసారంగా ఫలానుసారంగా జరుగుతుంది. ఒకే చోటే ఉంటుంది. కాబట్టి వ్యాపారాల్లో గాని, ఉద్యోగాల్లో గాని, అధిక సంపాదన గాని ఏదైనా మనం తీసుకుంటే ఆ విధానంగా మనకు లభించేదానికుంది. అంటే పరమేశ్వరుడు ఈ బ్రహ్మతత్వమైనది స్థిరమైనటువంటి వాడు, అద్వితీయము, ఏకము, మనసు కంటే వేగవంతమైన వాడు, సర్వానికి ఆది అయిన వాడు, జ్ఞాన స్వరూపుడు. ఇంద్రాది దేవతలు కూడా ఏ దేవతలు కూడా అతన్ని తెలుసుకొనజాలరు. అంటే స్థిరంగా ఉంటేనే ఆయన అచలము స్థిరంగా ఉంటేనే ఈ పరిగెత్తుకుంటా పోయే వాళ్ళందరినీ కూడా అధిగమిస్తాడు. చూడండి, స్థిరంగానే ఉన్నాడు. కానీ ఈ పరిగెత్తుకునే పోయే ఈ మనసు వీటినంతా కూడా అధిగమించాడు. ఎందుకు? అక్కడనే ముందున్నాడు. కాబట్టి ఆయన కృపా కటాక్షం వల్లనే ఈ వాయువులు గాని, తక్కిన దేవతలు వర్షించే విధానం గాని, ప్రాణులకు జీవాధారం గాని ఎన్ని సమకూర్చుటలో ఆయన సర్వసమర్థులు అగుచున్నారు అనే విషయాలను మనము దీనిలో ఈ 4వ మంత్రములో తెలుసుకున్నాం. కాబట్టి వీటిని బాగా లోతుగా విచారణ చేసి, ఏమిటి ఆత్మతత్వం నీలోనే ఉంది, ఎక్కడలో లేదు, అయన్నీ తెలుసుకోవాలని, అనుభవపూర్వకంగా తెలుసుకోవాలని నేను మిమ్మల్ని మరీ కోరి పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి. ఉపనిషద్ విజ్ఞానము శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ లోకనాథం గారికి ధన్యవాదాలు. ధన్యవాదాలు.